సంతోషంగా ఉండాలంటే భర్తకు ఉండాల్సినటువంటి 4 లక్షణాల గురించి చెప్తాను. అవి మీలో ఉన్నాయేమో, మీరు సంతోషంగా ఉన్నారో లేరో ఈ 4 లక్షణాలు బట్టే తెలుసుకోవచ్చు. అందులో నెంబర్ 1, పక్క చూపులు మానండి. ఒకే కుటుంబంతో సంతోషంగా ఉండండి. ఇక నెంబర్ 2, ప్రతి విషయంలో కూడా భార్యని తప్పు పట్టకండి. కొన్ని మీ మంచికే చెప్తుంది, కొన్ని తెలియక తప్పులు చేస్తే క్షమించండి. ఇక నెంబర్ 3, మీ కుటుంబాన్ని కాపాడుకోండి. ఇతరుల వ్యక్తుల గురించి, మీ కుటుంబంలో వచ్చే సమస్యల్ని దూరం పెట్టండి. ముందు మీ కుటుంబాన్ని అర్థం చేసుకోవటం నేర్చుకోండి. ఇక నెంబర్ 4, పొద్దస్తమానం భార్యతో గొడవ పడకుండా కాస్త నవ్వుతూ జోక్స్ వేస్తూ కొంచెం కామెడీగా సిల్లీగా ఇంట్లో ఉండండి. కొంచెం ఎంజాయ్ చేయండి. మీరు ఇలా కామెడీగా ఉన్నారనుకోండి, మీ భార్యకు వస్తే కాస్తో కోస్తో కోపం కూడా ఫటాఫట్ గా ఎగిరిపోతుంది. కాబట్టి భార్యాభర్తల బంధం ఏదో మనం తెచ్చుకుంది కాదండి, ఆ పైవాడు ఎప్పుడో మూడేశాడు. అదే మనం ఇప్పుడు పోషిస్తూ ఉన్నాం ఆ పాత్రని. కాబట్టి ఈ పాత్ర ముగిసే వరకు కూడా చిన్న వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. వాటిని పోనివ్వండి, ఎందుకు వెనక్కి గుంజుతారు?